మనకి ఇక్కడ వచ్చున్నాయి. అండ్ అదే విధంగా సో యాజ్ పర్ ద కంపెనీ నామ్స్ ప్రకారం ఏం ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు ఆల్రెడీ తెలుసు, బట్ ఒకసారి నేను మళ్ళా రివైజ్ చేస్తాను. అండ్ అలానే కంప్లీట్లీ తుడా నామ్స్ ప్రకారం మనకి ఏదైతే రావాలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ మొత్తం కూడా వెంచర్ చుట్టూరు కాంపౌండ్ వాల్ కావచ్చు, అండ్ అదే విధంగా సో అండ్ అదే విధంగా ఎంట్రన్స్ ఆర్చ్ గేట్ కావచ్చు, అండ్ అలానే 40 feet అండ్ 30 feet సీసీ రోడ్స్ కామన్ గా మనకి యాజ్ పర్ ద తుడా నామ్స్ లో అంటే ఖచ్చితంగా సీసీనే ఇవ్వాలన్న రూల్ కూడా మనకి ఏం లేదు సార్. సో మనము బీటీ రోడ్ ఇచ్చినా కూడా మనకి అప్రూవల్ అనేది వచ్చేస్తుంది, అండ్ ఈవెన్ మార్టిగేజ్ రిలీజ్ చేయడం ఎవ్రీ అని కామన్ గా అయిపోతాయి. సో బట్ మనం ఏ వెంచర్ లో తీసుకున్నా ఈ రోజు మనకి సాగర్మాల టౌన్షిప్ కావచ్చు, లేకపోతే అండ్ అదే విధంగా సో ఇప్పుడు క్లాసిక్ సిటీ కావచ్చు, అండ్ మనం సారంగా డెవలప్మెంట్స్ గురించి కావచ్చు, సో ఎక్కడ మనం ఒక తుడా అప్రూవల్ వెంచర్ మనం వేస్తున్నాము అంటే 100% మనం సీసీ రోడ్ మాత్రమే మనం ఇస్తున్నాం. సో కారణం ఏంటంటే ఇక్కడ కారణం ఏంటంటే అంటే మనకి లైఫ్ టైం సార్. ఏదో ఈ రోజు మన దగ్గర కస్టమర్ వచ్చాడు, కొనేసాడు, వెళ్ళిపోయాడు, సో రేపు ఇంకా మనము చేతులు తుడుపుకుందాం అనే కాన్సెప్ట్ కాదు ఇక్కడ. సో ఈ రోజు మన దగ్గర కొన్న కస్టమర్, సో ఈ రోజు మన కస్టమరే ఆఫ్టర్ 5 years అప్పుడు కూడా ఏదైనా కొత్త వెంచర్ లాంచ్ అయిందనుకో, మనం ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళాలంటే అప్పుడు 5 years కదా, ఆఫ్టర్ మేబీ మనకి ఎవ్రీ మంత్ ఒక వెంచర్ లాంచ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఈ ఇయర్ మనం పెట్టుకున్న టార్గెట్ దగ్గర 30 వెంచర్స్ మనం లాంచ్ చేయాలి అని. సో ఈ రోజు ఒక వెంచర్ లో మన దగ్గర ప్లాట్ కొన్న కస్టమర్ సో మళ్ళీ ఇంకా కొండ మన దగ్గర, సో అతను ఈ రోజు మన కస్టమర్ అంటే మనం బెస్ట్ సర్వీస్ మనం కానీ కరెక్ట్ గా ఇచ్చాము అంటే, సో అంటే వాళ్ళు ప్లాట్ బుక్ చేసిన దగ్గర నుంచి అగ్రిమెంట్ చేసుకునే దగ్గర నుంచి, అండ్ వాళ్ళకి అగ్రిమెంట్ ఇప్పించే దగ్గర నుంచి, లేదా ఫుల్ పేమెంట్ దగ్గర కావచ్చు, లక్కీ డిప్ దగ్గర కావచ్చు, సో వాళ్ళు ప్లాట్ కొన్న దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ అయ్యేదాకా సో వాళ్ళతో మనం ఉండి మనం కరెక్ట్ సర్వీస్ ఇచ్చాము అంటే రేపు ఒక కొత్త వెంచర్ మళ్ళీ మనకు వచ్చింది. సో అక్కడ అంటే ఈ రోజు కొన్న కస్టమర్ డెఫినెట్ గా మేబీ ఒక 2 to 3 years అగైన్ దే గెట్ సమ్ బ్యాకప్ అమౌంట్, రైట్. సో అమౌంట్ ని మళ్ళీ ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేయాలి. సో ఈ రోజుల్లో ఎక్కువగా రియల్ ఎస్టేట్ అనేది చాలా మందికి అంటే బాగా కనిపిస్తుంది, లైక్ ఆ డబ్బులు తీసుకెళ్లి ఎవరికో ఒక మనిషికి ఇస్తే వస్తుందో రాదో గ్యారంటీ లేదు, బట్ భూమి మీద పెట్టుబడి పెట్టినప్పుడు అది ఖచ్చితంగా మనల్ని, భూమి అయితే మోసం చేయదు, మనిషికి చాలా ఉంది, లైక్ అది రావచ్చు రాకపోవచ్చు, బట్ భూమి మీద పెట్టినప్పుడు సో ఆ డాక్యుమెంట్ ఖచ్చితంగా ఫ్యూచర్ లో మనకి ప్రాఫిట్ తీసుకొస్తుందనే ఉద్దేశంతో ఈరోజు ఎక్కువ మంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో అయితే ఈరోజు మనం ఆ బెస్ట్ సర్వీస్ వాళ్ళకన్నా మనం ఇవ్వగలిగి సో ఆ డేటాని మనం మెయింటైన్ చేస్తూ ఒక డైరీలోనో లేకపోతే ఒక ఎక్సెల్ లోనో సంథింగ్ ఒక డేటాని మనం మెయింటైన్ చేస్తూ సో ఒక బ్రాడ్కాస్ట్ లో లేకపోతే వాట్సాప్ గ్రూప్ మనం క్రియేట్ చేసి సో మన వెంచర్స్ గురించి రెగ్యులర్ అప్డేట్ మనం ఇస్తూ ఉన్నాము అంటే సో ఖచ్చితంగా వాళ్ళ నుంచి మనకి ఫర్దర్ గా కూడా ఫ్యూచర్ లో కూడా మనకు బిజినెస్ వస్తుంది. అండి అదే కాదు, మనం ఆ బెస్ట్ సర్వీస్ మనకి ఇచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ రిలేటివ్ బంధువు ఎవరో ఒకరు పక్కింటోడు ఎన్నింటోడు ఎవరో ఒకరు అతన్ని గాన రెఫరెన్స్ అడిగితే, లైక్ అంటే అతని దగ్గర సజెషన్ తీసుకుంటే సో ఎవరిని రెఫర్ చేస్తాడు సార్? ఎవరిని రెఫర్ చేస్తాడు? బెస్ట్ సర్వీస్ ఇచ్చింది ఎవరు? ప్రమోటర్, రైట్. సో యాజ్ ఏ ప్రమోటర్ గా మనం ఒక బెస్ట్ సర్వీస్ ఇచ్చినప్పుడు అతన్ని ఎవరైనా నేను ఒక ప్లాట్ కొనాలనుకుంటున్నాను, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అతన్ని సజెషన్ అడిగితే ఖచ్చితంగా ఎవరి పేరు గుర్తొస్తుంది సార్? అక్కడ మీ పేరే గుర్తొస్తుంది. సో కాబట్టి ఆ సర్వీస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దాంతో పాటుగా డెవలప్మెంట్ కూడా. సో ఇక్కడ మనము సీసీ రోడ్ అంటే ఆల్మోస్ట్ మనకి అంటే తార్ రోడ్ ఒక 10 years లైఫ్ టైం అంటే దాదాపు 20-25 years అనేది మనకి దీనికి లైఫ్ టైం ఉంటుంది. సో కాబట్టి కాంప్రమైజ్ అనేది డెవలప్మెంట్ లో ఎక్కడా లేదు. సో ఆ విషయం అయితే మనము ఎస్ఎల్ఎన్ లో ఖచ్చితంగా మనము మాట్లాడవచ్చు సార్. సో ఎక్కడైతే మనకి ప్రీవియస్ వెంచర్స్ ఉన్నాయో సో ఆ వెంచర్స్ దగ్గరికి మనం వెళ్ళి చూడొచ్చు, రైట్. ఆల్రెడీ మనము ఇచ్చిన డెవలప్మెంట్స్ లో. సో కాబట్టి నో కాంప్రమైజ్ ఆన్ రోడ్స్ అండ్ కంప్లీట్లీ 30 feet అండ్ 40 feet సీసీ రోడ్స్ కావచ్చు, అండ్ అదే విధంగా ట్యాప్ కనెక్షన్ ప్రతి ప్లాట్ కి మనం ఇక్కడ ట్యాప్ కనెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ అదే విధంగా ఫంక్షన్ హాల్ కావచ్చు అండ్ స్విమ్మింగ్ పూల్ కావచ్చు. సో ఆల్రెడీ మనకి సో ఏదైతే సాగర్మాల టౌన్షిప్ ఉందో సో ఈ రోజు మార్నింగ్ కూడా నేను ఎండి అండ్ వాళ్ళ గ్రూప్ లో అయితే షేర్ చేస్తున్నాను. సో మెయిన్ గ్రూప్ లో కూడా నేను షేర్ చేస్తాను. సో నిన్నటి నుంచి లైక్ మన సాగర్మాల టౌన్షిప్ మొత్తం 95 acres వెంచర్. సో ఆల్రెడీ మెజారిటీ ఆఫ్ ద ప్రమోటర్స్ కి ఐడియా ఉంది. ఒకవేళ న్యూగా ఎవరైనా ఇక్కడ ఉంటే నేను చెప్తున్నాను. సో నాయుడుపేట దగ్గర ఏదైతే మనకి ఒక మెగా వెంచర్ 95 acres వెంచర్ మనం 1 year 1.5 year బ్యాక్ లాంచ్ చేసుకున్నామో సో ఈ రోజు ఆ వెంచర్ లో మనం టోటల్ గా 12 గెస్ట్ రూమ్స్ కావచ్చు, అండ్ ఆ గెస్ట్ రూమ్స్ ముందరే ఒక 40-30 ఆల్మోస్ట్ ఒక 1200 square feet లో మెగా స్విమ్మింగ్ పూల్ కూడా ఒకటి మనము ప్లాన్ చేసాం. సో ఇక్కడ కూడా మనం కాంప్రమైజ్ కాలేసరి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా ఆల్మోస్ట్ మనకి ఒక పూల్ అంటే ఒక 3 lakhs 4 lakhs 5 lakhs లో కూడా మనం అది కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేసేయచ్చు, రైట్. సో బట్ మనం ఏదైతే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నామో ఆల్మోస్ట్ దాని వర్త్ దగ్గర 21 lakhs వర్త్ ఆఫ్ పూల్స్ అనేది అర్బన్ పూల్స్ అని చెప్పి ఆల్మోస్ట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వాళ్ళు
పూల్స్ ని ఇవ్వడంలో నెంబర్ 1. సో ఇక్కడ మన తిరుపతిలో కూడా ఏదో సమ్ స్కూల్, నాకు యాక్చువల్ గా నేమ్ గుర్తులేదు, తిరుపతి కానీ బెంగళూరు కానీ ఈవెన్ అబ్రాడ్ లో కూడా వాళ్ళు ఈ పూల్స్ అనేది అంటే ఫైబర్ పూల్స్, వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఫైబర్ పూల్స్ అన్నారు. అంటే పూల్ అంటే మనము కన్స్ట్రక్ట్ చేసుకునేది కాదు, జస్ట్ వాళ్ళకి ఆ గుంత తవ్వి మనం ఇచ్చేస్తే టోటల్ ఆ పూల్ ని అట్లా ఏదైతే 40-30 పూల్ ఉందో ఆ పూల్ అలానే తీసుకొని వచ్చి వాళ్ళు ఫిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ రీసైకిల్ అంటే అదే చెప్తుంటేనే మాకు అంటే ఎంత టెక్నాలజీ ఉంది ఆ పూల్స్ లో కూడా అనేది మాకు అనిపించింది. సో ఆ విధంగా ఈరోజు ఆ వర్క్ అయిపోయింది. అండ్ బై 10th కల్లా మనకి సాగరమాల టౌన్షిప్ లో ఆ పూల్ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ అదే కాదు, ఇంకా చాలా డెవలప్మెంట్స్ అక్కడ సార్ ప్లాన్ చేస్తున్నారు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ చీఫ్ అడ్వైజర్, సో ఒక లెవెల్లో అక్కడ మనకి రాబోతా ఉంది రేపు ఫామ్ ప్లాన్ లాంచ్ అయ్యేసరికి. అండ్ అదే విధంగా కమింగ్ టు ఇక్కడ కూడా మనకి అదే విధంగా పూల్ అనేది కూడా మనము ప్లాన్ చేయబోతున్నాం. అండ్ అలానే ఫంక్షన్ హాల్ కావచ్చు, అండ్ అదే విధంగా మన మినీ ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే బర్త్డే పార్టీస్ కావచ్చు, వాట్ ఎవర్ ఒక మినీ ఫంక్షన్ హాల్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఎవరైతే అక్కడ ఆ వెంచర్ లో ప్లాట్ కొన్న వాళ్ళందరూ కూడా అక్కడ సో ఫ్రీగా అంటే జస్ట్ మినిమల్ కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ కి మాత్రం వాళ్ళు పెట్టుకొని, సో ఈ రోజు బయట మనం ఫంక్షన్ చేయాలి, బయటకు వెళ్తున్నామంటే ఒక హాల్ తీసుకుంటే యావరేజ్ గా 50,000 నుంచి 1,00,000-2 లక్షల్లో కూడా మనకి హాల్స్ ఉన్నాయి సార్ బయట. ఆ ఖర్చు అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది, 0, రైట్. సో మెయింటెనెన్స్ మాత్రం మనం ఇక్కడ పెట్టుకుంటున్నాం. అండ్ అదేవిధంగా యూడిసి కావచ్చు, అండ్ అదేవిధంగా ఓపెన్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అండ్ ఎలక్ట్రిసిటీ సప్లై, అవెన్యూ ప్లాంటేషన్, టోటల్ పార్క్ ఏరియాలో మొత్తం ట్రీస్ ప్లాంటేషన్ కావచ్చు. అండ్ అలానే మెయింటెనెన్స్ విషయానికి వస్తే మొత్తం 3 years మెయింటెనెన్స్ కంపెనీ చూసుకుంటుంది. అండ్ అలానే మొత్తం కాంపౌండ్ వాల్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. అండ్ అలానే చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ పార్క్. సో ఇక్కడ కూడా అంటే పిల్లలు ఆడుకోవడానికి సమ్ ఎక్విప్మెంట్ మనము బయట పార్క్స్ లో చూస్తుంటాం. సో జారే బండి కావచ్చు, లేకపోతే ఉయ్యాలు కావచ్చు, ఇట్లాగా ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మోస్ట్ ఇంపార్టెంట్, కొంతమంది కస్టమర్స్ మనం అడుగుతుంటారు, సో ఈ 299 ప్లాట్స్ అంటే సో మీరు 3 years మాకు మెయింటెనెన్స్ ఇచ్చారు, వాట్ ఈస్ ఐ మీన్ ఆఫ్టర్ 3 years సో ఏంటి మాకు మెయింటెనెన్స్ ఏ విధంగా అంటే, సో దానికి మనం ఇక్కడ లేఅవుట్ అసోసియేషన్ ఫార్మేషన్ అనేది ఒకటి చేస్తున్నాం. సో ఎవ్రీ 50 ప్లాట్స్ కి 100 ప్లాట్స్ కి మనం ఒక అసోసియేషన్ ఫామ్ చేసి సో మనమే ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయడం. సో అసోసియేషన్ మెంబర్స్ ద్వారా ఆ మెయింటెనెన్స్ అనేది ఫర్ ఎవర్ అంటే ఒక ప్లాట్ కి మేబీ ఒక 1,000 or 2,000 మనము తీసుకొని ఆ అకౌంట్ లో ఆ డిపాజిట్ అయ్యే విధంగా మనం చేసి, అండ్ అదే విధంగా ఏదైతే ఫంక్షన్ హాల్ కావచ్చు, ఆ మెయింటెనెన్స్ కావచ్చు, సో అవంతా కూడా ఆ బ్యాంక్ అకౌంట్ లో వెళ్లే విధంగా మనం ప్లాన్ చేసి, సో దాని నుంచి ఆ మెయింటెనెన్స్ అయ్యే విధంగా కూడా మనము ఆ అసోసియేషన్ ద్వారానే మనము ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. సో ఈ విధంగా మనకి ఎంటైర్ పాకాల డెవలప్మెంట్స్ మొత్తం కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇంక ఇది కాకుండా సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకు తెలుసు ఆ సరౌండింగ్స్ కావచ్చు, ఏంటి ఎమ్యూనిటీస్ అదంతా కూడా సో ఆల్రెడీ మీరు షేర్ చేస్తూనే ఉన్నారు.